ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకున్నాం అలా కట్ చేసుకున్నాం కదా. దాని తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్డ్ చేసుకుంటాం కదండి. ఈ సెంటర్లో మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా అంతేనండి. ఈ వైపు ఎలా మార్కింగ్ చేసుకున్నది దానికి సమానంగానే ఈ సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసండి ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని నేనైతే నాకు 4 వచ్చాయి. 4గా మార్క్ చేసుకున్నాను. ఈ సైడ్ కూడా ఈ విధంగా ఆది తీసుకొని రెండు పక్కల ఫ్రంట్ పార్ట్స్ కూడా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నవి బాల్స్ లా ఉంటాయి కదండి స్పాంజ్లు. ఇవి తీసుకొని వచ్చేసి మనము శారీలో కలర్ ఉంటుంది కదా, మన బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది, అలాగే శారీ వచ్చేసి గ్రీన్ వచ్చింది. గ్రీన్ తీసుకొని చిన్న బాల్ లాగా షేప్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ బాల్స్ని మనం క్లాత్ తీసుకొని ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ విధంగా రౌండ్గా అనేది మనకి షేప్ వస్తుంది. దాన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టేయాలి. ఈ విధంగానే మనకు ఎన్ని బాల్స్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ వేయించుకొని ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ ఈ విధంగా అనేది మనం చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనేది మనం బాల్స్ చుట్టుకోవాలి. నాకైతే 21 బాల్స్ కావాలి. 21 అనేది నేను ఈ విధంగా అనేది రౌండ్ చేసుకొని చుట్టుకోవాలి.